హాయ్ అందరికీ. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో కంటెస్టెంట్ని టెస్ట్ చేస్తున్నారా, లేక ఎంటర్టైన్మెంట్ కోసం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో పెడుతున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న అయితే ఇదే. రీసెంట్గా అగ్ని పరీక్ష 2లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు ఎపిసోడ్పై కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఉప్పల్ బాలు బయటకు వచ్చి తనను కనీసం ప్రాపర్ టాస్క్ కూడా ఇవ్వకుండా అవమానించారని ఆరోపించారు. తనకు అవకాశం రావచ్చని అనుకున్న సమయంలో జడ్జి నవదీప్ గారు అడ్డుకున్నారని కూడా ఆయన అయితే చెప్పారు. ఇక ఎపిసోడ్లో జడ్జెస్ ఆయన సోషల్ మీడియా కంటెంట్ గురించి క్వశ్చన్స్ అడిగారు. ఆయన వీడియోస్ వల్గర్గా ఉన్నాయా, ఆయనకు నిజంగా ఫ్యాన్స్ ఉన్నారా, అటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. బిందు మాధవ్ గారు కూడా ఆయన జెండర్ ఐడెంటిటీ గురించి అయితే క్వశ్చన్ చేశారు. దాంతో ఈ ఇంటరాక్షన్పై సోషల్ మీడియాలో క్రిటిసిజం మొదలైంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం వెంటనే జడ్జెస్ తప్పని తీర్పు ఇవ్వకూడదు. ఎందుకంటే అగ్ని పరీక్ష అనేది ఆర్డినరీ ఆడిషన్ అయితే కాదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, క్రిటిసిజం ఎదురైతే ఎలా రియాక్ట్ అవుతాడు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో తనను తాను ఎలా కంట్రోల్ చేసుకుంటాడు, ఇవన్నీ టెస్ట్ చేయడం సెలక్షన్ ప్రాసెస్లో ఒక భాగమే అని బిందు మాధవి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కంటెస్టెంట్స్ అందరినీ ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో జడ్జ్ చేయాల్సి ఉంటుందని ఆమె అయితే చెప్పారు. అది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే. కానీ అదే సమయంలో ఇంకో క్వశ్చన్ కూడా వ్యాలిడే. ఒక కంటెస్టెంట్ని టెస్ట్ చేయడం వేరు, అతని పర్సనల్ ఐడెంటిటీ లేదా డిగ్నిటీని హర్ట్ చేయడం వేరు. ఒక వ్యక్తి వీడియో గురించి క్రిటిసిజం చేయొచ్చు, నీ కంటెంట్ బిగ్ బాస్కి సరిపోతుందా అని అడగచ్చు, ప్రెషర్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెస్ట్ చేయొచ్చు. కానీ ఆ క్రిటిసిజం వ్యక్తిగత హ్యూమిలేషన్గా అనిపించే స్టేజ్కి వెళ్తే మాత్రం ఆడియన్స్ క్వశ్చన్ చేయడం కామన్. ఇక్కడ ఇంకో సైడ్ కూడా ఉంది. ఉప్పల్ బాలు తన వెర్షన్ చెప్పడం వల్ల ఆయన చెప్పింది మొత్తం 100% నిజమని మనం అజ్యూమ్ చేయలేం. అదేవిధంగా జడ్జెస్పై సోషల్ మీడియాలో క్రిటిసిజం వచ్చింది కాబట్టి వాళ్ళు కావాలనే కంటెస్టెంట్ని టార్గెట్ చేశారని కూడా మనం ఎవిడెన్స్ అయితే లేకుండా చెప్పలేం. మన దగ్గర ఉన్నది ఎపిసోడ్లో కనిపించిన ఇంటరాక్షన్. ఉప్పల్ బాలు చెప్పిన వెర్షన్, జడ్జెస్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. అందుకే నా అనాలిసిస్లో అసలు ఇష్యూ ఉప్పల్ బాలు సెలెక్ట్ అవ్వాల్సిందేనా అనేది కాదు. అసలు ఇష్యూ ఏంటంటే కంటెస్టెంట్ని జడ్జ్ చేసే ప్రాసెస్లో ఒక బౌండరీ ఉండాలా? నా ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ కాదు. చాలామంది తన జీవితంలో ఒక పెద్ద ఆపర్చునిటీ కోసం ఇక్కడికైతే వస్తున్నారు. ఒక్క రెడ్ కార్డ్ ఇవ్వడం వల్ల వాళ్ళ టాలెంట్ను రిజెక్ట్ చేయొచ్చు, కానీ ఒక పర్సన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. అదే టైంలో కంటెస్టెంట్స్ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే క్రిటిసిజం, ప్రెషర్, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్కి సిద్ధంగా ఉండాలి. అందుకే ఈ కాంట్రవర్సీని ఉప్పల్ బాలు వర్సెస్ నవదీప్గా చూడడం కంటే రియాలిటీ షోలో ఎంటర్టైన్మెంట్కి, కంటెస్టెంట్ డిగ్నిటీకి మధ్య బౌండరీ ఎక్కడ ఉండాలి అనే బిగ్గర్ క్వశ్చన్గా అయితే చూడాలి. లాస్ట్గా ఒక మాట, ఒక కంటెస్టెంట్ని రిజెక్ట్ చేయడం జడ్జెస్ హక్కు. కానీ ఆ రిజెక్షన్ ఎలా జరుగుతుంది అనేది ఆడియన్స్ కూడా క్వశ్చన్ చేసే హక్కు ఉంది. ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ని పరీక్షించే సమయంలో జడ్జెస్ కూడా ఒక టెస్ట్లోనే ఉంటారు. వాళ్ళు టాలెంట్ని టెస్ట్ చేస్తున్నారా, లేక ఒక మనిషిని హర్ట్ చేయకుండా టెస్ట్ చేయగలుగుతున్నారా? అదే ఈ కాంట్రవర్సీ నుంచి మనం మాట్లాడుకోవాల్సిన అసలు విషయం.